ఇక హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. కడియం శ్రీహరి గర్మిల్లపల్లిలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తారన్న తులం బంగారం ఏది, మహిళలకు ఇస్తారన్న 2500 ఎక్కడా, రైతు భరోసా ఏమైంది అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. గర్మిల్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. మా భార్య ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మా టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కడియం గారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండ్రు. మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి, మేము పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు. ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు.